అమెరికాలో ఎవరు అధ్యక్షుడిగా ఉన్నా సరే వాళ్ళ ప్రయోజనాలే చూస్తారు. అంటే దేశ ప్రయోజనాలు. అదే అటు సిఐఏ అయినా FBI అయినా వాళ్ళ సైన్యానికైనా కీలకం. వాళ్ళందరికీ ఇప్పుడు ఈ ఆసియా ఖండంలో మనం ఒక పెద్ద సమస్య భారత్. ఎట్లాంటిది అంటే ఇప్పుడు యూరప్ దేశాల్లోగానో నాటో దేశాల్లోగానో వాళ్ళతో ఒప్పందం చేసుకుని వాళ్ళ సైన్యాన్ని తీసుకొచ్చుకుని మన దగ్గర పెట్టుకుని మనం ఒప్పుకోం. అందుకని వాళ్ళు పాకిస్తాన్ని ఇదివరకు బేస్గా చేసుకునేవాళ్ళు. అయితే అక్కడ ఈ తాలిబన్లు తీవ్రవాద సంస్థల చేతుల్లో ఉండేటప్పటికి అక్కడ ఉండడం ప్రమాదకరం అన్నటువంటిది గుర్తించారు. ఇదివరకు ఆఫ్ఘనిస్తాన్ బేస్ ఉండేది. ఈ చైనా, భారత్, రష్యా ఈ ప్రాంతాల మధ్యలో ఆఫ్ఘనిస్తాన్లో బేస్ ఉండేది. ఈ తాలిబన్ల తిరుగుబాటుతో ఆ బేస్ ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఒక బేస్ కావాలి. ఈ బేసు బంగ్లాదేశ్ దగ్గర ఉన్నటువంటి ఐలాండే దీనికి కీలకమైనటువంటిది. ఏదైతే సెంట్ మార్టిన్ ఐలాండ్ అది ఇచ్చేసేయమని చెప్పి అడిగారు. అంటే అది చాలా విశాలమైనటువంటిది, దాన్ని ఇచ్చేయమని బంగ్లాదేశ్ని అడిగితే అక్కడ స్థావరం పెట్టుకుంటానంటే ఆసియా ఖండంలో మిగతా దేశాలన్నీ కూడా వ్యతిరేకిస్తాయి బంగ్లాదేశ్ని. అందుకని చెప్పేసి అటు చైనాతో ప్రాబ్లం, ఇండియా వద్దంటుంది, పాకిస్తాన్ కూడా వద్దంటుంది, ఆఫ్ఘనిస్తాన్ వద్దంటుంది, అందరం వద్దంటాం. కాబట్టి ఇంతమందితో గొడవ పెట్టుకుని అంటే ఇరుగు పొరుగులతో గొడవ పెట్టుకుని ఎవరి కోసం ఎందుకు ఉండాలి కాబట్టి హసీనా వద్దంది. అందుకని హసీనానే గద్దె దించి యూనస్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇప్పుడు అక్కడ దాంతోపాటుగా వాళ్ళకి రెండు, ఒకటి ఆ ద్వీపం కావాలా అంటే అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకోవాలి. చైనాతో యుద్ధం వచ్చినా ఇప్పుడు అమెరికా ఆ చివరి నుండి ఇక్కడికి రావడం కష్టం కాబట్టి ఇక్కడే అవన్నీ ఏర్పాటు చేసుకుంటారు. రష్యాతో ప్రాబ్లం వచ్చినా, చైనాతో ప్రాబ్లం వచ్చినా, ఎవరితో ప్రాబ్లం వచ్చినా సరే తను ఈ ప్రాంతం మీద ఆధిపత్యానికి ఓ రకంగా చెప్పాలంటే చిన్న రాజ్యం కావాలి దానికి. అంతే, సైనిక స్థావర రాజ్యం కావాలి. ఎక్కడైతే దాని సైనిక స్థావరం ఉండదో అది వాళ్ళ గ్రిప్లో ఉండాలి. ఇదివరకు అనేక దేశాలు అట్లాగే చేసుకొచ్చింది కాబట్టి అట్లాగే ఉండాలి. బంగ్లాదేశ్కి అక్కడ వర్కౌట్ కావట్లేదు. కాబట్టి భారతదేశాన్ని అస్థిరపరిచి ఇక్కడ ఇంకొకటి ఏంటి, క్రైస్తవ దేశం కావాలి. ఈశాన్య రాష్ట్రాలు అటు మణిపూర్ దగ్గర నుంచి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు వీటన్నిటి కలిపి ఒక ముక్క చేసి క్రిస్టియన్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక దేశంగా చేయాలి. దానికి ఒక దేశ అధ్యక్షుని పెట్టుకుని వాళ్ళని మెయింటైన్ చేసుకురావాలి, పైకి తీసుకురావాలి. తద్వారా అటు అంతర్జాతీయమైనటువంటి కాన్సెప్ట్. ఇది రెండు రకాలన్నమాట. ఒకటి క్రైస్తవ దేశం, రెండవది ఈ స్థావరం, సైనిక స్థావరం. ఈ రెండిటికి అడ్డం పడుతున్నది భారతదేశం. ఎందుకంటే భారత్లోని భూభాగాన్ని లాక్కోవడానికి మనం ఒప్పుకో. అందుకని ఈ తీవ్రవాద సంస్థలు మణిపూర్ బ్యాచ్ కావచ్చు, లేకపోతే కనుక రోహింగ్యాల బ్యాచ్ కావచ్చు, వీళ్ళందరి ద్వారా ఆ భూమి మీద ఆధిపత్యం చెలాయించి అక్కడ ఒక దేశానికి తగిన ఏర్పాట్లు ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఆల్రెడీ బంగ్లాదేశ్లో వాళ్ళకి వర్కౌట్ అయిపోయింది, పాకిస్తాన్లోనూ వర్కౌట్ అయిపోయింది. ఒక్క భారతే అడ్డం. అటు పక్కన ఆ స్థావరానికి ఏదైతే సైనిక స్థావరానికి భారతే అడ్డం. కాబట్టి భారత్లో ఏదో ఒకటి చేసి ఇక్కడ డూడు బసవన్న లాంటి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నది అమెరికా.